ఓం శాంతి. జనవరి మాసం యొక్క త్రిమూర్తి దాదీల యొక్క మహావాక్యాల్లో భాగంగా ఈరోజు లాస్ట్ క్లాసు దాది ప్రకాష్మణి గారి అమృత వచనాల్ని విందాము. సమర్పిత్ భాయియోంకే ప్రశ్న దాదీజీకే ఉత్తర్. సమర్పిత అన్నయ్యల యొక్క ప్రశ్నలకి దాది గారి సమాధానాల్ని మనం విందాము. ప్రశ్న అడగటం జరిగింది, आप जब बाहर जाती हो तो क्या मधुबन की चिंता रहती? मधुबन में सीज़न के समय क्या आपको सिर दर्द व थकावट महसूस होती है? దాదిని అడిగారనమాట అన్నయ్యలు, మీరు ఎప్పుడైతే మధుబనం నుండి బయటికి వెళ్తారో అప్పుడు మధుబనం గురించి మీకు చింత జరుగుతుందా? మధుబన్లో సీజన్ సమయంలో చూడండి 20,000 మంది ఇంకా అంతకంటే ఎక్కువ వేల మంది వస్తారు. ఆ సమయంలో చాలా తలనొప్పి, అన్ని విషయాల్ని చూసుకోవడానికి తలనొప్పి వస్తుందా? లేదు అలసిపోయినట్టు మీకు అనిపిస్తుందా అని దాదిని ప్రశ్న అడిగితే దాది ఎంత చక్కటి జవాబు చెప్తున్నారు. మధుబన్ సే బాహర్ జాతే హో तो मुझे चिंता नहीं रहती, परंतु जब कोई काम काज हो तो समझते दादी प्रेजेंट होनी चाहिए, बहुत टाइम दूर नहीं होनी चाहिए, సేవా కే నిమిత్త యాద్ करते. మరి దాది అంటున్నారు, మధుబనంలో నుండి బయటికి వెళ్తే నాకేం చింత ఉండదు, కానీ ఏదైనా కార్య వ్యవహారాలు ఉన్నప్పుడు దాది ఉండాలి అని అనుకుంటారు. పెద్ద కార్య వ్యవహారాలు ఏవైనా జరుగుతున్నప్పుడు దాది ఉండాలి అని అనుకుంటారు. అందుకనే చాలా ఎక్కువ సమయం బయటికి వెళ్ళము. సేవ నిమిత్తం గుర్తొస్తుంది మధుబనము. बाकी सीज़न के समय मुझे कोई सिरदर्द नहीं होता, बाबा के कार्य में व्यस्त रहो तो कभी थकावट महसूस नहीं होती. బాకీ సీజన్ యొక్క సమయంలో నాకెప్పుడు ఏ తలనొప్పి లేదు. బాబా యొక్క కార్యంలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఇంకా అలసట యొక్క అనుభూతి కలగదు. मैं 18 घंटा भी सेवा में बिजी रहती, लेकिन कभी ऐसी थकावट नहीं होती. దాది అంటున్నారు, నేను 18 గంటలు సేవలో ఉంటే కూడా నాకెప్పుడు అలసిపోయిన ఫీలింగ్ అయితే కలగదు. 10 मिनट भी आंख మీచితో ఫ్రెష్ హో జాతి. 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు, నేను ఇంకా ఫ్రెష్ అయిపోతాను 18 గంటలు సేవ చేసినా. కానీ मैं नींद करने जाती तो आधे मिनट में नींद आ जाती है. నేను నిద్రపోవడానికి తల నేలకు పెట్టాను అనుకోండి, నిద్రపోవడానికి మొదలు పెట్టాను అనుకోండి, 1/2 నిమిషంలోనే నాకు నిద్ర పట్టేస్తుంది. मैं किसी बात के चिंतन व चिंता में अपनी नींद नहीं फिटाती है. నేను ఏ విషయం గురించి చింతన చేస్తూ లేదు చింత చేస్తూ నా నిద్రని పోగొట్టుకోను. నా కిసి బాత్ కా ఇఫెక్ట్ మేరీ తబియత్ పర్ ఆతా. ఏ విషయం యొక్క ఎఫెక్ట్ నా ఆరోగ్యం పైన పడదు. ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు. ఏ విషయం యొక్క ఎఫెక్ట్ నా హెల్త్ పైన పడదు. బాబా కా థ్యాంక్స్ హే, ముझे కభీ మన్ కా యా ముఖ కా రోనా ఆతా నహీ. బాబాకి చాలా థ్యాంక్స్, నాకెప్పుడు నోటి నుండి అంటే ఏడుపు రాదు, బయట మరి మనస్సు యొక్క ఏడుపు కూడా రాదు. బాబా నే స్థిర్ రహనేకి సామ్నా కర్నేకి శక్తి ది హే. బాబా నాకు స్థిరంగా ఉండడానికి ఎదుర్కొనేటువంటి శక్తిని కూడా ఇచ్చారు. ఇస్లియే బాబా కా ప్యార్ హే, కృపా హే, చల్తీ బాబా కే నాజ్ పర్ హూ, బాబా కే సివాయ్ మేరీ ఔర్ కుచ్ నహీ. బాబా యొక్క కృప నా పైన ఉంది, ప్రేమ నా పైన ఉంది, నేను బాబా యొక్క ఈ గర్వంతోనే నడుస్తూ ఉన్నాను, బాబా తప్ప నాకింకా ఏమీ లేదు. బాబా నే హమారే ऊपर सारे సృష్టి को పావన్ करने की जिम्मेवारी रखी है. మొత్తం సృష్టిని పావనంగా చేసేటువంటి బాధ్యతని బాబా మన పైన పెట్టారు. यह हमारा संगम पर कर्तव्य है, इसलिए यहाँ रहते विश्व के प्लान चलते. బాబా ఈ సంగమ యుగంలో మనకి కర్తవ్యాన్ని ఇచ్చారు, కాబట్టి నేను ఇక్కడ ఉంటే కూడా మొత్తం విశ్వం గురించి ప్లాన్స్ నడుస్తాయి. దేశ్ విదేశ్ బుద్ధి మే ఘూమ్తా रहता, బాబా కే సబ్ బచ్చే యాద్ ఆతే. దేశ విదేశం గురించి బుద్ధిలో నాకు తిరుగుతూ ఉంటుంది, బాబా పిల్లలందరూ కూడా గుర్తొస్తూ ఉంటారు. వహ్ యాద్ కర్తే తో హమ్ భీ యాద్ ఆతే. వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటే మనకు కూడా వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. పర్ యాద్ ఆతే భీ యాద్ నహీ, గుర్తొస్తూ కూడా గుర్తుండరు. బాబా కి సీజన్ హోती तो भल कितना भी काम बढ़ जाता, 1 का 10 गुना काम हो जाता, लेकिन मुझे बोझ महसूस नहीं होता. బాబా సీజన్ వచ్చినట్లయితే
అందరికీ పనులు పెరిగిపోతాయి. అంటే మధుబనంలో ఎంత పని పెరుగుతుంది కదా, ఒకరికి 10 రెట్ల పని పెరుగుతుంది. కానీ నాకెప్పుడూ కూడా బరువుగా అనుభవం అవ్వదు. मैं ऐसा कभी नहीं सोचती कि अब कौन इतना झंझट करे. నేను ఎప్పుడు ఇలా అనుకోను, ఇప్పుడు ఈ జంజాటాలన్నీ ఎందుకు, ఎవరు చేస్తారు ఇవన్నీ అని నేను ఎప్పుడు అనుకోను. बाबा के बच्चे आते सभी को खुशी होती, मुझे तो उन सभी का प्यार मिलता, मैं बोझ समझती ही नहीं. బాబా పిల్లలు వస్తారు, వారందరికీ ఎంతో సంతోషం లభిస్తుంది, నాకైతే అందరి ప్రేమ కూడా లభిస్తుంది, నేను ఎప్పుడు బరువుగా ఫీల్ అవ్వను అంటున్నారు. మరొక ప్రశ్న, బాబా తో ఆప్కే సాత్ హై హీ లేకిన్ ఆప్కా కోయి గుప్త పురుషార్థ్ హై. అన్నయ్యలు అడిగారనమాట, బాబా తోడైతే మీకు ఉండనే ఉన్నారు, కానీ మీరు ఇంకేమైనా గుప్త పురుషార్థాన్ని చేస్తున్నారా అని అడిగారు. దాది దానికి సమాధానం చెప్తున్నారు, హా హర్ బాత్ మే మే బాబా కే సాత్ సాత్ అప్నే ఆప్ సే ఫుల్ పవర్ రఖ్తీ. నేను ఏం పురుషార్థం చేస్తానంటే, ప్రతి విషయంలో బాబా అయితే తోడున్నారు, కానీ బాబాని తోడు పెట్టుకొని ఫుల్ పవర్ని తీసుకుంటాను. समझो कोई संकल्प आता है तो बाबा की शक्ति से उसे समाप्त कर देती. ఒకవేళ ఏదైనా సంకల్పం వచ్చిందనుకోండి, బాబా యొక్క శక్తితో దాన్ని సమాప్తం చేసేస్తాను. ఆయా ఔర్ ఫుల్ స్టాప్ లాగా. పరీక్ష వచ్చింది, లేదు సంకల్పం వచ్చింది, దానికి ఫుల్ స్టాప్ పెట్టాము. मैं किसी बात में वीक नहीं समझती. నేను ఏ విషయంలో కూడా నన్ను నేను బలహీనంగా అనుభవం చేయను. बाबा ने जो अनेक शक्तियाँ दी है उनको मैं अपने साथ रखती हूँ, यह मेरा पुरुषार्थ है. బాబా ఏవైతే అనేకమైనటువంటి శక్తులను ఇచ్చారో వాటిని నాతో పాటు పెట్టుకుంటాను, నా పురుషార్థం అదే ఉంది. किसी भी बात में मैं वीक हूँ तो ये मेरे रजिस्टर पर दाग हो जाए. నేను వీక్గా ఉన్నాను అని అనుకుంటే ఏదైనా విషయంలో, అప్పుడు మన రిజిస్టర్ పైన మచ్చపడినట్టే. बाबा ने हमें 100 विजयी कहा है तो किसी भी बात में मेरी మార్క్స్ కమ్ నా హో. బాబా మనకి 100% విజయీలు అని అంటున్నట్లయితే నాకు ఎక్కడ కూడా ఒక మార్క్ కూడా తగ్గకూడదు. నా దిల్ మే దాగ్, నా మన్ మే దాగ్, నా స్థితి మే దాగ్, నా రిజిస్టర్ మే దాగ్, యహీ అటెన్షన్ సదా రహతా హై. నా హృదయంలో మచ్చ ఉండకూడదు, మనసులో మచ్చ ఉండకూడదు, స్థితిలో మచ్చ ఉండకూడదు, రిజిస్టర్లో కూడా మచ్చ ఉండకూడదు. ఇదే అటెన్షన్ సదా ఉంటుంది. సుబహ సే రాత్ తక్ అప్నే ఊపర్ ఫుల్ అటెన్షన్ హే. ఉదయం నుంచి రాత్రి వరకు స్వయం పైన పూర్తి అటెన్షన్ ఉంది. संकल्प पर, बुद्धि पर, आँखों पर, मुख पर, सब बातों पर अटेंशन है. సంకల్పాలపైన, బుద్ధి పైన, కళ్ళపైన, నోటిపైన, అన్ని విషయాలపైన పూర్తి అటెన్షన్. మే అటెన్షన్ లూజ్ छोड़ती ही नहीं. నేను అటెన్షన్ ఎప్పుడు లూజ్గా వదిలేను. మరో ప్రశ్న, హమ్ ऐसा कौन सा पुरुषार्थ करें जो सदा आगे बढ़ते रहे. ఎల్లప్పుడూ ముందుకు నడుస్తూ ఉండాలి అంటే దానికోసం ఎలాంటి పురుషార్థాన్ని చెయ్యాలి అని అన్నయ్యలు అడిగారు. దానికి సమాధానం, ఉస్కే లియే అప్నా రిజిస్టర్ హర్ బాత్ మే రైట్ రఖో. సదా ముందుకు వెళ్ళాలి అని అంటే మీ రిజిస్టర్ని ప్రతి విషయంలో కరెక్ట్గా పెట్టుకోండి. కిసి బి బాత్ మే రిజిస్టర్ పర్ దాగ్ నా ఆయి. ఏ విషయంలో కూడా మీ రిజిస్టర్లో ఇప్పుడు మచ్చపడకూడదు. मनसा वाचा कर्मणा हर बात में अपना रजिस्टर बिल्कुल साफ, स्वच्छ, सच्चा, राइट रहना चाहिए. यही है आगे बढ़ने का पुरुषार्थ. మనసా వాచ కర్మణ ప్రతి మాటలో కూడా తమ రిజిస్టర్ బిల్కుల్ సాఫ్ ఉండాలి, అంటే స్వచ్ఛంగా ఉండాలి, మరి స్పష్టంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఇదే ముందుకు వెళ్ళే పురుషార్థం. ప్రతి మాటలో కూడా మన రిజిస్టర్ స్వచ్ఛంగా, సత్యంగా, స్పష్టంగా, కరెక్ట్గా ఉండాలి. ఇదే ముందుకు వెళ్ళే పురుషార్థం. నెక్స్ట్ ప్రశ్న, హమే यदि माला में आने की या संपूर्ण बनने की इच्छा है तो इसे कामना नहीं कहेंगे. ప్రశ్న అడిగారనమాట. ఒకవేళ మనం మాలలో మణిగా కావాలి అని అనుకుంటాము, సంపూర్ణంగా అయ్యే కోరిక ఉంది అని అన్నాము, మరి ఇది కోరిక కాదా, దీన్ని కామన అని అనరా అని అడిగారు. దాది అంటున్నారు, యహ కామన నహి యహ పురుషార్థ హై. ఇది కోరిక కాదు,
ఇది పురుషార్థం, ఇలా అవ్వాలి అనేటువంటి పురుషార్థము. శ్రేష్ఠ పురుషార్థ కా లక్ష్యతో హరేక్ కో రఖనా చెయ్యి. శ్రేష్ఠ పురుషార్థం యొక్క లక్ష్యం అయితే ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. అగర్ లక్ష్య శ్రేష్ఠ నహీ హోగా తో పురుషార్థ कैसे करेंगे. ఒకవేళ లక్ష్యమే శ్రేష్టంగా లేదనుకోండి, ఇంకా పురుషార్థం ఎలా చేస్తారు. జితనా పురుషార్థ కరో రేస్ కరో ఉతనా అచ్చా హే. కాబట్టి ఎంత పురుషార్థం చేస్తారో, ఎంత రేస్ చేస్తారో అంత మంచిదే. లాస్ట్ ప్రశ్న, आपने अपनी अवस्था किस विशेष पुरुषार्थ से ऐसी बनाई है. क्या आपको शुरू से ही ऐसा पुरुषार्थ है. మీరు మీ యొక్క స్థితిని ఏ విశేష పురుషార్థంతో తయారు చేసుకున్నారు. మీ యొక్క మొదటి నుండి ఇలాంటి పురుషార్థమే జరిగిందా అని అడిగారు. దానికి సమాధానము, మేరా హర్ ధారణ పర్ పూరా అటెన్షన్ హే. బాబా మానా ధారణా మురత్. దాది అంటున్నారు, నాకు మొదటి నుండి ప్రతి ధారణ పైన పూర్తి అటెన్షన్ ఉంది. బాబా అనగానే ధారణామూర్తులు. मेरे से किसी भी प्रकार की देह अभिमान के वश गलती नहीं होनी चाहिए. నాతో దేహాభిమానానికి వశమై ఏ విధమైనటువంటి పొరపాటు జరగకూడదు. దీనిపైన అటెన్షన్ ఉంటుంది. అగర్ రించక్ హో జాయేగి తో మే ఉసే పూరా కవర్ కరూంగి, మిటా దూంగి. ఒకవేళ చిన్న పొరపాటు జరిగినా కానీ, రించక్ అని అంటున్నారు, కొద్దిపాటి జరిగినా కానీ నేను దాన్ని సంపూర్ణంగా తొలగిస్తాను, కవర్ చేస్తాను. ముझे విస్సే మిటానే మే 5 సెకండ్ भी नहीं केवल సెకండ్ लगता है. ఆ చిన్న పొరపాటు ఏదైతే జరిగిందో దాన్ని తొలగించడానికి నాకు 5 సెకండ్లు కాదు, 1 సెకండ్లో నేను తొలగించగలను. అంత గొప్ప పురుషార్థం ఇది. ఆది से ही मेरा अपनी धारणाओं पर अटेंशन है. నాకు మొదటి నుండే నా ధారణలపైన చాలా అటెన్షన్ ఉంది. सेंटर पर रहते भी मैं हमेशा यह ध्यान रखती थी कि ऐसा कोई कर्म ना हो जो मेरी रिपोर्ट निकले या मेरी शिकायत बाबा तक जावे. సెంటర్లో ఉంటే కూడా నాకు ఎల్లప్పుడూ ఇది ధ్యానం ఉండేది, అటెన్షన్ ఉండేది. ఎలాంటి కర్మలు జరిగినట్లయితే బాబా దగ్గరికి నా రిపోర్ట్ వెళ్ళే విధంగా లేదు, నా గురించి కంప్లైంట్ చేసే విధంగా ఎలాంటి కర్మలు నాతో జరగకూడదు అనే అటెన్షన్ నాకు సెంటర్లో ఉన్నప్పుడు కూడా ఉండేది అని దాది చెప్పారు. ఇవి సమర్పిత అన్నయ్యలు అడిగినటువంటి ప్రశ్నలకి దాది గారి సమాధానాలు. చిన్న చిన్న సమాధానాలు, సహజమైన సమాధానాలు, కానీ పెద్ద పెద్ద ప్రశ్నలకి సమాధానాల్ని చాలా చిన్నగా, చాలా సింపుల్గా ఇచ్చారు. వీటిని మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు విందాము. ఈ అవ్యక్త మాసంలో బాబా సమానంగా, దాది సమానంగా అయ్యేటువంటి పురుషార్థాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్దాము. అచ్చా, ఓం శాంతి.